నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్ సంక్రాంతి సినిమాలు థియేటర్లో అదరగొడుతున్నాయి సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతి అయిపోయింది ఇక పెద్ద సినిమాలు ఇంట్రెస్టింగ్ సినిమాలు చూడాలంటే ఎన్నాళ్ళు వెయిట్ చేయాలా అని ఆలోచించక్కర్లేదు సంక్రాంతి అయ్యిందో లేదో మళ్ళీ వరుస పెట్టి ఇంట్రెస్టింగ్ స్టార్ మూవీస్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ఇలా ఈ సీజన్ లో వరుస పెట్టి వారం వారం సాలిడ్ సినిమాలు థియేటర్స్ కు వస్తున్నాయి మరవేంటో ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో ఏ హీరో ఎన్ని సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారో చూసేద్దాం సంక్రాంతి సినిమాల హడావుడి థియేటర్లో కంటిన్యూ అవుతూనే ఉంది అప్పుడే మిగిలిన సినిమాలు ఈ సీజన్ లో ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వద్దామా అని ఎదురు చూస్తున్నాయి ఇప్పటికే మహేష్ హనుమాన్ వెంకటేష్ నాగార్జున ఇలా వరుస పెట్టి థియేటర్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అయితే స్టార్ల సందడి సంక్రాంతి తర్వాత కూడా సాలిడ్ గా ఉండబోతోంది నెక్స్ట్ మంత్ ఈగల్ తో మాస్ మహారాజా ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ అవుతోంది సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయి ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతోంది రవితేజ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ కావడంతో ఈ సినిమా మీద ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఇంకా కంటిన్యూ అవుతోంది ఫిబ్రవరిలో చిన్న సినిమాల హవానే ఎక్కువగా నడవబోతోంది ఫిబ్రవరి 8న యాత్ర 2 రిలీజ్ అవుతోంది మహివి రాఘవ డైరెక్షన్ లో వచ్చిన యాత్రకి సీక్వెల్ గా వస్తోంది యాత్ర 2 మరోవైపు ఈగల్ మూవీతో పాటు అదే రోజు సందీప్ కిషన్ ఊరి పేరు భైరవకోన రిలీజ్ కి రెడీగా ఉంది షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్న ఈ విలేజ్ థ్రిల్లర్ డ్రామా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ ఫిబ్రవరి 9నే థియేటర్లలోకి వస్తోంది ఫిబ్రవరి సినిమాల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలు ఆపరేషన్ వ్యాలంటైన్ భీమా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్న ఈ హీరోలిద్దరూ ఒకేసారి థియేటర్లలోకి రాబోతున్నారు ఏవియేషన్ యాక్షన్ మూవీగా వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ ఫిబ్రవరి 16న వస్తుంటే మరోసారి పవర్ఫుల్ పోలీస్ గా గోపీచంద్ అదే రోజు రిలీజ్ కి రెడీ అవుతున్నాడు 2024 లో రిలీజ్ అవుతున్న అన్ని సినిమాల్లో మోస్ట్ ఎగ్జైటింగ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ టిల్లు స్క్వేర్ టిల్లు మూవీతో సిద్ధు జొన్నలగడ్డ చేసిన హంగామాకి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలానే ఇప్పటివరకు టీజర్లు పాటలు ఉన్నాయి ఈ అంచనాలతోనే ఫిబ్రవరి 9న రిలీజ్ అవ్వబోతోంది టిల్లు స్క్వేర్ స్టార్ స్టడెడ్ మూవీస్ ఎన్నున్నా టిల్లు కనిపిస్తే అందరూ అటు షిఫ్ట్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు టిల్లు ఫ్యాన్స్ మార్చిలో పూరి జగన్ క్రేజీ మూవీ డబుల్ స్మార్ట్ రిలీజ్ అవుతోంది పూరి జగన్ రామ్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ అయిన స్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ మూవీ మార్చి 8న రాబోతోంది ఈ డబుల్ స్మార్ట్ మూవీలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ అయిపోయింది మార్చిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న మరో సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇప్పటివరకు తెలంగాణ స్టైల్లో సినిమాలు చేసిన విశ్వక్సేన్ ఈసారి గోదావరి స్టైల్ మాస్ చూపించబోతున్నాడు పవర్ఫుల్ యాక్షన్ మూవీగా వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ నుంచి పోస్ట్ పోన్ అయి మార్చి 8న రిలీజ్ అవడానికి రెడీ అవుతోంది మార్చి లాస్ట్ వీక్ లో రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే దిల్ రాజు హింట్ ఇచ్చిన మూవీ ఫ్యామిలీ స్టార్ కెరియర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిన పరశురామ్ డైరెక్షన్ లో రెండోసారి మూవీ చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా మీదే హోప్స్ పెట్టుకున్నారు చాలా కాలం నుంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ ఫ్యామిలీ స్టార్ తో ట్రాక్ లో పాడాలని చూస్తున్నాడు కాబట్టి ఆడియన్స్ కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సమ్మర్ స్టార్ట్ అయ్యాక రిలీజ్ అవుతున్న స్టార్ మూవీ దేవర ఎన్టీఆర్ కంప్లీట్ గా లుక్ వైజ్ క్యారెక్టర్ వైజ్ మేక్ ఓవర్ అయిన దేవరా మూవీ ఈ సంవత్సరం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో ఒకటి దాదాపు 2 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ థియేటర్లలోకి రావడం అది కూడా ఆచార్యతో ఫ్లాప్ లో ఉన్న కొరటాల శివతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా వైడ్ గా చేయడంతో ఈ సినిమా మీద అంచనాలు కూడా ఎక్కువే ఉన్నాయి ఈ భారీ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ అవుతోంది డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తున్న నాని సినిమా రిలీజ్ అంటే జనరల్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఈసారి ఎలాంటి సినిమా చేస్తున్నాడా ఏం కొత్తగా చూపిస్తున్నాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు సరిగ్గా అలాంటి ఇంట్రెస్ట్ ని సరిపోదా శనివారం మూవీ క్రియేట్ చేస్తోంది ఆల్రెడీ అంటే సుందరానికి సినిమాతో అంతగా ఆకట్టుకోలేకపోయిన వివేక్ ఆత్రేయతో మరోసారి ఈ సినిమా చేస్తూ ఉండడంతో ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే ఇంట్రెస్టింగ్ మూవీస్ లిస్ట్ లో సరిపోదా శనివారం కూడా యాడ్ అయింది పండగ రోజు పొద్దున్నే సాలిడ్ లుక్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని ఓ రేంజ్ లో పెంచేశారు ప్రభాస్ సంక్రాంతికి ఫ్యాన్స్ కి కావాల్సిన పండగ గిఫ్ట్ ఇచ్చి తన అప్కమింగ్ మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు రెబల్ స్టార్ దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ ఈ సంవత్సరం ఒకటి కాదు 2 సినిమాలు రిలీజ్ చేసేలా కనిపిస్తున్నారు
మొన్నటి వరకు కత్తులు గన్నులు తప్ప రొమాన్స్ ని మర్చిపోయిన ప్రభాస్ మరోసారి తన వింటేజ్ విశ్వరూపాన్ని చూపించడానికి రెడీ అయ్యారు. లేటెస్ట్ గా ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి లుంగితో లీజర్ గా ఉన్న లుక్ రివీల్ చేసి ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చారు. అంతేకాదు వరల్డ్ వైడ్ గా సందడి సూన్ అంటే ఈ సంవత్సరం రిలీజ్ చేసే ప్లాన్ మీద కూడా హింట్ ఇచ్చింది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ నాగాస్విన్ కాంబినేషన్ లో 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి మూవీని మే 9th రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసింది టీం. దీపికా పదుకొన్, అమితాబ్ లాంటి స్టార్ క్యాస్ట్ తో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు జనాలు. శంకర్, చరణ్ ఈ క్రేజీ కాంబినేషన్ లో భారీ మేకింగ్ తో వస్తున్న గేమ్ చేంజర్ అసలు స్టోరీ ఎలా ఉంటుందో, శంకర్ ఫస్ట్ తెలుగు మూవీ మేకింగ్ ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. చరణ్ డిఫరెంట్ గెటప్స్ లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ 2024 సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదున్న ఈ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ కి రావడం, థియేటర్స్ లోకి ఈ సంవత్సరమే వస్తూ ఉండడంతో ఎక్సైట్ అవుతున్నారు జనాలు. అప్కమింగ్ మూవీస్ లో పాన్ ఇండియా వైడ్ గా వెయిట్ చేస్తున్న మూవీ పుష్ప 2. పుష్పతో బన్నీ క్రియేట్ చేసిన హిస్టరీని మళ్లీ థియేటర్లలో చూడాలని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే పుష్పకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2ని అందరి ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టు భారీగా నిర్మిస్తున్నారు టీం. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 15th రిలీజ్ అవుతోంది. తెలుగులోనే కాదు తమిళ్లో కూడా సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. స్పెషల్లీ గ్యాప్ తీసుకున్న స్టార్ హీరోలు ఏమాత్రం లేట్ చేయకుండా థియేటర్స్ లోకి ఎప్పుడొద్దామా అని చూస్తున్నారు. మరి రజనీకాంత్ తో పాటు రిలీజ్ అవుతున్న సినిమాలేంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్. సినిమా రిలీజ్ కోసం సీజన్ చూసుకోవడం లేదు. ఎప్పుడు రిలీజ్ కి రెడీ అయితే అప్పుడే థియేటర్లోకి వస్తున్నాయి సినిమాలు. అలా రజనీకాంత్ సినిమా ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి నెక్స్ట్ మంత్ కి మాస్ ఎంటర్టైన్మెంట్ రెడీ అవుతోంది. జైలర్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న రజనీకాంత్, ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో చేస్తున్న లాల్ సలాం మూవీ ఫిబ్రవరి 9th రిలీజ్ కాబోతోంది. రజనీకాంత్ ముస్లిం రోల్లో డిఫరెంట్ గా కనిపిస్తున్న ఈ మాస్ మూవీ కోసం తలైవా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరోవైపు కమల్ హాసన్ మూవీ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. విక్రమ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కమల్ హాసన్ 25 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా వస్తున్న భారతీయుడు 2ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసిన టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని సూపర్ ఫాస్ట్ గా చేస్తోంది. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కాబోతోంది. షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమా కంగువ. సూర్య హీరోగా, శివ డైరెక్షన్ లో పవర్ఫుల్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న కంగువ సినిమా భారీ బడ్జెట్ తో 18 భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మ్యాసివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్స్పెరిమెంట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే విక్రమ్ కూడా తన సినిమా తంగళాన్ని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. విక్రమ్ 2 డిఫరెంట్ గెటప్స్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న తంగళాన్ మూవీ విక్రమ్ నెవర్ బిఫోర్ యాక్టింగ్ తో మెప్పించబోతున్నాడు. పా రంజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ భారీ సినిమా ఏప్రిల్లో రిలీజ్ అవుతోంది. సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ల విషయంలో ఫుల్ స్పీడ్ లో ఉన్న బాలీవుడ్ ఈ సంవత్సరం కూడా ఈ సీజన్ సినిమాల్ని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. మరి ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ అవుతున్న సినిమాలపై ఓ లుక్ వేద్దాం. లాస్ట్ ఇయర్ షారుఖ్ ఖాన్ బాలీవుడ్ ని టేక్ ఓవర్ చేశారు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అయితే ఈ సంవత్సరం స్టార్ల విషయంలో రిలీజ్ బోర్డ్ ని కొట్టడానికి రెడీ అవుతున్నారు హృతిక్ రోషన్. వార్, పఠాన్ లాంటి సినిమాలతో సాలిడ్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో హృతిక్, దీపికా పదుకొన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫైటర్ మూవీ జనవరి 25న థియేటర్లోకి వస్తోంది. ఏరియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పవర్ఫుల్ పేట్రియాటిజం తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా బాలీవుడ్ లో ఈ సంవత్సరం రిలీజ్ అవుతున్న స్టార్ మూవీ. కబీర్ సింగ్ తో మరోసారి కెరియర్ లో బిజీ అయిన షాహిద్ కపూర్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. లేటెస్ట్ గా కృతి సనన్ తో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చేస్తున్న షాహిద్ ఆ సినిమాని ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. తేరీ బాతోం మే ఐసే ఉల్జా జియా టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్స్ తోనే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ సంవత్సరం హృతిక్ మూవీ తప్ప సల్మాన్, షారుఖ్, అమీర్ లాంటి స్టార్ హీరోలు థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ తక్కువే కనిపిస్తోంది. అయితే అక్షయ్ కుమార్ మాత్రం యాజ్ యూజువల్ గా 2-3 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. వాటిలో ఫస్ట్ థియేటర్లోకి వస్తున్న సినిమా సూరారై పోట్రు రీమేక్. షూటింగ్ కంప్లీట్ చేసిన సినిమా ఫిబ్రవరి 16న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది. మరి ఈసారి అక్షయ్ ఏ మ్యాజిక్ చేస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది వాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.